హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి స్థానం. నా పేరు అడ్డూరి. మనం నిన్న శనివారం నాడు ఈవినింగ్ ఏదైతే ఎపిసోడ్ 63 సాటర్డే ఈవినింగ్ వీకెండ్ ఏదైతే ప్రోగ్రాం జరిగిందో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాని గురించి అయితే మనం మాట్లాడుకునే ముందు చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు. మీ విలువైన సూచనలు, సలహాలు, అలాగే మీ అభిప్రాయాలు ఏదైనా అయి ఉండొచ్చు. మీరు ఎవరినైనా సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. ఐ రెస్పెక్ట్ యూ ఆల్. తనుజ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, సుమన్ శెట్టి ఫ్యాన్స్ అవ్వచ్చు, దివ్య ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరి ఫ్యాన్స్ అయినా అందరికీ ఈక్వల్గానే నేను రిప్లై ఇస్తాను. ఎవరు నా రివ్యూస్కి అగనెస్ట్గా పెట్టినా సరే నేను ఎక్కడ కూడా నెగిటివ్ ఫీలింగే నాకు లేదు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ఓపెన్ ప్లాట్ఫామ్, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భావాలని వ్యక్తపరిచే స్వేచ్ఛ మనకుంది. కాబట్టి మీరు ఏది కావాలంటే అది కామెంట్ చేయొచ్చు. ఒక్కటి తప్ప అబ్యూజింగ్గా మెసేజ్లు మాత్రం పెట్టవద్దు. ఇది బిగ్ బాస్ షో, జస్ట్ షో అంతే. మనం తర్వాత మన ఇండివిజువల్ మనం అంతా వేరే ప్రపంచంలో ఉంటాం. జస్ట్ మనం మాట్లాడే షో గురించి తప్ప ఇక్కడ పర్సనల్గా అనేది ఏదీ లేదనేది ముందుగా తెలియజేస్తూ, అలాగే ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే నిన్న ఎపిసోడ్ ఎంతమందికి జెన్యూన్ ఎపిసోడ్, అంటే జెన్యూన్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎక్కడ ముట్టుకున్నా ఈ సీజన్లో కొన్ని ఎపిసోడ్స్ ఉండే కొద్దీ అంటే క్వాలిటీ ఆఫ్ గేమ్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ డిస్కషను, ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం చాలా క్వాలిటీగా పెరగాలి ఉండే కొద్దీ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఉండే కొద్దీ నాలాంటి వ్యూవరు ఎవరైతే అన్ని సీజన్లో ఫాలో అయిన వ్యక్తిగా నేనైతే ఒక జెన్యూనిటీ కోరుకుంటాను. ప్రోగ్రాంలో ఒక 100% క్వాలిటీ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఖచ్చితంగా కోరుకుంటాను. బట్ అదైతే మాత్రం యాజ్ పర్ నాకున్న నాలెడ్జ్, నాకున్న నా అనుభవంతో, నేను చూసిన అనుభవంతో ఈ ఎపిసోడ్స్ నాకెందుకు అంత జెన్యూన్గా అనిపించట్లేదు. అలా అని చెప్పి వాళ్ళు చేయట్లేదు అని కాదు, కేవలం ఇది నా అభిప్రాయం అండి. నేను వాళ్ళు చేయట్లేదు అనేది నిర్ధారించట్లేదు, బట్ అది నాకు అనిపించిన ఫీలింగ్ని మాత్రం చెప్తున్నాను. నాకు ఎందుకో జెన్యూన్గా అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే ఎపిసోడ్ అంతకన్నా ముందు ఒక చిన్న పాజిటివ్ మాట్లాడుకుందాం. నిజంగా నాగార్జున గారు మళ్ళీ 36 సంవత్సరాల క్రితంకి వెళ్ళిపోయి నిజంగా శివ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందా, నాగార్జున గారు ఈ సినిమా ద్వారా ఒక హిట్ కొట్టడానికి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారా అన్నట్టయితే అంత ఫ్రెష్గా అనిపించారు నాగార్జున గారు అని చెప్పాలి. చాలా బాగున్నారు. ఆ మ్యూజిక్ కానీ అవి కానీ వింటుంటే నిజంగా చిన్నప్పటి రోజులు, చిన్నప్పటి పెళ్ళిళ్ళలో పెట్టిన ఈ సాంగ్స్, వినాయక చవితికి పెట్టిన సాంగ్స్ ఇవన్నీ మళ్ళీ రిమైండ్ అవుతున్నాయని చెప్పాలి. చాలా నిజంగా ఆ పాటలు వాళ్ళందరూ చేశారు కదా, మ్యాషప్ చేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశామని చెప్పాలి. అలాగే అమలా గారు నిజంగా వాళ్ళిద్దరిని చూడచక్కని జంట, వాళ్ళిద్దరూ వాళ్ళని ఇన్స్పైరింగ్ పేర్ అని చెప్పాలి. యాజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్గా డెఫినెట్గా ఇన్స్పైరింగ్ పీపుల్ వాళ్ళు ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళు ఎంజాయ్ చేసిన తీరు, అమలా గారు ఆటోమేటిక్గా అక్కడ డ్యాన్స్ వేస్తుంటే, దివ్య గారు వీళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ఈమె కూడా వాళ్ళతో పాటు అనుకోకుండా ఆమెకు తెలియకుండానే డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం చూసాం మనం. నిజంగా క్యూట్గా అనిపించింది వాళ్ళదైతే మాత్రం. 100% రేపు 14th రిలీజ్ అయ్యే శివ సినిమాని ఖచ్చితంగా వింటేజ్ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తామైతే ఆశిస్తున్నాను. నిజంగా హ్యాపీ అనిపించింది. ఇది ఒక్కటే పాజిటివ్ నాకు నిన్న ఎపిసోడ్లో. అయితే ఎపిసోడ్ జరిగిన విధానం లోపల వెళ్తే ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ త్యాగాలు చేసుకునే ఎపిసోడ్ ఇది. అంటే 2 రకాలుగా జరిగిందండి. ఒకటి, ఇక్కడ ఉన్న ప్రతి కంటెస్టెంట్ హిట్టా ఫ్లాపా అనేది ఎవరైతే అక్కడ ఆడియన్స్గా కూర్చున్నారో నాగార్జున గారు ఎదురుగా వాళ్ళ ద్వారా ఓట్లు వేయించి స్కోర్ వేయించారండి. ఈ స్కోర్ వేయించిన ప్రక్రియ ఏదైతే ఉందో నాకు అక్కడే జెన్యూన్గా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళంతా ఎవరు ఆల్రెడీ చూసాం. పిఠాపురం ఒక వ్యక్తి వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ నీకు ఆయన సపోర్ట్ ఉంది, ఆయన పేరుతో ఉన్నావు కాబట్టి నేను సపోర్ట్ అంటే అప్పుడు చూస్తే 2 వారాల క్రితం ఆయన గురించి వీడియోలు కూడా మనకి హల్చల్ అయినాయి. ఆయన ఆల్రెడీ వేరే ఎపిసోడ్లో కూడా వచ్చాడు, నాని ఉన్నప్పుడే ఎప్పుడో మళ్ళీ వచ్చాడు. ఇలాగా ప్రతి ఒక్కరు, ఇంకో అమ్మాయి ఏమన్నా దుబాయ్ నుండి ఎక్కడ నుండి వచ్చానో సంథింగ్ ఏదో చెప్తే ఆ అమ్మాయి కూడా అంతకుముందు ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ సంథింగ్ ఏదో ఫాలోవర్స్ ఇలా ఉంది ఆమెకు కూడా. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు జెన్యూనా అంటే అది జెన్యూనిటీ లేనప్పుడు ఆ స్కోర్ని వాళ్ళతో స్కోర్ వేయించి ఆ స్కోర్ని డిస్ప్లే చూపించి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ని కానీ అలాగే ఓట్లు వేసే వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బిగ్ బాస్ హౌస్ ట్రై చేసిందా బ్యాక్ అండ్ టీమ్ అనేది నాకు కలిగిన అనుమానం. అదొక ప్రక్రియ నాకు నచ్చలేదు. ఇంకోటి, ఇప్పుడు డ్యాన్స్ వేయించారు కదా, మ్యాషప్ డ్యాన్స్ ఎవరితో వేయించారు? మ్యాక్స్ టు మ్యాక్స్ పేర్స్తో వేయించారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే జనాల ఎవరైతే వీళ్ళిద్దరిని
50-50 ఇప్పుడు డీమాన్ పవన్ రీతు చౌదరి నిజంగా చెప్పండి 50%, 60-70% పీపుల్ ఏమైనా అప్రిషియేట్ చేస్తున్నారో అలా జంటని? అస్సలు లేదు బయట. బట్ మీరు అదే జంటని మీరు ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది ఆ డ్యాన్స్లు పెట్టిన పేరు. అలాగే కళ్యాణ్ అండ్ తనూజ నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరు రిలేషన్ మీరు బలపరుస్తున్నారా, లేదంటే ఆడియన్స్ ఇది కోరుకుంటున్నారని చెప్పి మీరు అదే నీ ముందుకు తీసుకురావడానికి జనాల్లోకి చొప్పించడానికి ట్రై చేస్తున్నారా? అంటే ఒక డ్రామా అనేది నడుస్తుంది బిగ్ బాస్ హౌస్ నడవడానికి, కాబట్టి ఈ డ్రామాని నడిపిస్తే బెటర్, లేదంటే షో అటర్బ్లాప్ అవుద్ది అనేది ఎక్కడైనా భయపడి చేస్తున్నారో అనిపించింది. అదొకటి. ఇంకోటి, త్యాగాలు చేసుకుంటారు కదా గేమ్లో. నేను చూసిన వాళ్ళ గురించి చెప్తున్నానండి. వీళ్ళు ఒకరికొకరు త్యాగాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డీమాన్ పవన్కి వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫ్యామిలీ ఫోటో వచ్చింది. దీనికి ఆల్టర్నేటివ్గా నువ్వు ఈ ఫోటో తీసుకున్నట్లయితే రీతు చౌదరికి వాళ్ళ నాన్నగారు ఫోటో వచ్చే అవకాశం కోల్పోయిద్ది. మరి నువ్వు సాక్రిఫైస్ చేస్తే రీతు చౌదరికి ఆ ఫోటో ఇస్తాము అనేది ప్రపోజల్ పెట్టారు బిగ్ బాస్. సో ఇప్పుడు అసలు నేను రీతు చౌదరికి ఎందుకు పెట్టాలి? అక్కడ రీతు చౌదరికి పెడితే కన్ఫామ్గా రీతు చౌదరికి ఆయన సాక్రిఫైస్ చేస్తాడు కదా. అదే ప్లేస్లో వేరే వాళ్ళు ఇప్పుడు ఇమాన్యుల్కి చూడండి, ఇమాన్యుల్కి గౌరవ్ పెట్టారు. అసలు చూడండి ఒకసారి, రీతు చౌదరికి సంజనాగా పెట్టారు. అలా పెట్టచ్చు కదా. కళ్యాణ్కి మళ్ళీ అమ్మాయి తనూజాకి పెట్టారు, సాక్రిఫైస్ చేసుకునే వ్యవహారం పెట్టారు. అలాగా అంటే జంటల్ని తెలియకుండానే మీరు ఎంకరేజ్ చేస్తూ దాని ద్వారా రివ్యూస్ని టీఆర్పీని పెంచుకునే ప్రయత్నం అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని అయితే అర్థమవుతుంది. దాని ప్రకారమే షోను కూడా నడిపించి దాబజ్నే రన్నింగ్లో హాట్ టాపిక్గా పెట్టాలనేది చూసే వ్యూవర్స్కి ఒక రకంగా ఇంజెక్షన్ చేస్తున్నారని అయితే నా ఫీలింగ్ కలిగింది నిన్న ఎపిసోడ్. అయితే ఎపిసోడ్లో అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఈ స్కోరింగ్ ఎవరైతే అక్కడ ఉన్న ఆడియన్స్ అంటే ఫిజికల్గా అక్కడ ఉన్న ఎవరైతే లైవ్లో ఉన్నారో నాగార్జున గారు వాళ్ళందరికీ ఈ ఓటింగ్కి సంబంధించిన లైక్ డిస్లైక్ అనే వచ్చిన ఆప్షన్ ఇచ్చి ఆ బటన్ ఒక మనీ ఇచ్చారు కదా. అందులో ఎంతమంది కామన్ పీపుల్ ఉన్నారు, ఓట్లేసే ఆడియన్స్ ఉన్నారు? నాకు అర్థం కాల. కాదు నాకు అర్థం కాదు. మీరు ఎవరైనా చెప్పండి, మెసేజ్ రూపంలో తెలియజేయండి దయచేసి. నిజంగా వాళ్ళందరూ ఆడియన్సా, జెన్యున్ జనరల్ పీపులా? కాదు కదా. వాళ్ళతో ఢిల్లీ అక్కడ అందరూ కూడా అక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, అండ్ డిపార్ట్మెంట్ అంటే ఆ షోకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు చాలామంది ఆల్రెడీ. లేదంటే కొంతమందికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఓట్లు వేయించేసి స్కోర్లు ఇచ్చేసి నాకు అర్థం కాలేదండి. అది ఎందుకు ఓట్లు వేయించారో నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. అంటే ఇప్పుడు నిజంగా చెప్పండి, సుమన్ శెట్టికి కప్పు తీసుకునేంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి సుమన్ శెట్టి అనే వ్యక్తి. చాలా మంచి వ్యక్తి, ఆడుతున్నాడు, నేనేం కాదనట్లా. బెటర్ దాన్ తనూజ అని చెప్తా, బెటర్ దాన్ భరణి అని చెప్తా, 100% చెప్తాను నేనైతే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఒక అపోనెంట్కి నచ్చారో వాళ్ళు ఖచ్చితంగా వేయరు కదా. అదేగా జరిగింది ఇమాన్యుల్కి 100% ఎందుకు రాలా? ఎవరైతే తనూజ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు వేయలేదు కాబట్టి 97%, 96% వచ్చింది. మరి తనూజాకి 93%, అది 95% ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇమాన్యుల్కి సంబంధించిన వాళ్ళు లేకపోతే కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన కేసు తనూజాకి వేయకపోయి ఉండొచ్చు, ఎగనెస్ట్గా వేసి ఉండొచ్చు. అందువల్ల మరి సుమన్ శెట్టి గారికి ఎందుకు ఉంటారంటే సుమన్ శెట్టి గారు ఎవరికి ఎగనెస్ట్గా వెళ్ళట్లేదు కదా, ఆయన ఎక్కడ కూడా ఓపెన్ అవ్వట్లేదు కదా, సేఫ్గా ఉంటున్నారు కదా. సుమన్ శెట్టి గారు చాలా మంచి నటిస్తున్నారు అనట్లేదు. పోనీ అందరినీ ఏమనుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఆయనకు నెగిటివ్ రాదండి. విన్నర్ ఎప్పుడు కూడా విమర్శను తీసుకోగలిగే ఉండాలి. విమర్శలు కూడా వచ్చేవాడే విన్నర్ అవుతాడు. విమర్శలు ఉన్నవాడే ఒక అధికారాన్ని కానీ ఒక అందలాన్ని కానీ ఎక్కుతాడు తప్ప ఏ విమర్శలు లేనివాడు అసలు ఉంటాడు ఆ ప్రపంచంలో. మరి సుమన్ శెట్టికి 100% స్కోర్ ఎలా వచ్చింది? ఇంకొక మాట మాట్లాడతారు. ఇప్పుడు బాటమ్ నుండి చూసుకోండి, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, దివ్య అనే వ్యక్తి ఏదైతే ఉందో అట్లీస్ట్ రీతు చౌదరితో సరితో కదా, రీతు చౌదరితో సంజనాతో సరితో కదా. నాకు అర్థం కాని విషయం. ఇంకా నిఖిల్ కన్నానా, గౌరవ్ కన్నా దారుణమా ప్లేయరు ఆమె? ఎవరండి ఆ ఓట్లు వేసిన వాళ్ళు? నాకు అక్కడ కూర్చొని వేయించిన వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు అసలు ఏంటి ఆ ప్రోగ్రామ్, ఏం నడుస్తుంది అసలు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు జెన్యూనిటీ ఎక్కడుంది? ఆ ఓట్లు వేసిన వ్యక్తులు ఎవరైతే ఫిజికల్గా ఉన్నారో వాళ్ళంతా ఎవరు? ఏంటో అది ఏం చెప్తే అనుకుంటున్నారు అక్కడ? అంటే చూసే వ్యూవర్స్ను కూడా లేదు మనమే
తప్పుగా ఆలోచిస్తున్నామేమో, తనుజ టాపర్ ఏమో, లేదంటే ఇమాన్యులే విన్నర్ ఏమో, సుమన్ శెట్టే కప్పేమో, భరణి సెకండ్ ఏమో అనేది ఇండైరెక్ట్గా అక్కడ షోకు సంబంధించిన వాళ్ళే రుద్దే ప్రయత్నం చేస్తున్నారనేది నా ఫీలింగ్ అయితే నిన్న కలిగింది. అసలు ఆ స్కోరింగ్ చూస్తే పిచ్చి రేగింది నాకైతే. ఏంటి ఆ స్కోరింగ్, ఏంటి ఆ లోకం, వరస్ట్గా జరిగింది నిన్న షో. అసలు ఆ కాన్సెప్ట్లే రాంగ్ కాన్సెప్ట్ అని చెప్పాలి. ఇంకోటి, నిన్న సాక్రిఫైస్ విషయంలో గౌరవ్ సంబంధించిన ఒక పవర్ వచ్చినప్పుడు ఆయన దగ్గర తీసుకుంటున్నారు అనుకున్నప్పుడు త్యాగం చేయాల్సి వస్తే గౌరవ్ త్యాగం చేయాలి, అంతేగాని ఇదేం కాన్సెప్ట్ అండి. ఇమాన్యుల్ ఎలా లాక్కుంటాడు బలవంతంగా అవతల వ్యక్తి దగ్గర నుండి పవరు? ఇప్పుడు వాళ్ళ లవర్ దగ్గర నుండి ఆయనకి ఒక ఆడియో బయట కావాలంటే పలానా గౌరవ్ సంబంధించిన పవరు తీసుకుంటే నీకు ఇది వస్తుందంటే ఈయన ఎవరు తీసుకోవడానికి? అట్లీస్ట్ ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా దొంగతనంగా తీసుకున్నట్టే కదా. అసలు ఏంటి ఆ ప్లాన్? గేమ్కి ఒక తల తోక అనేది ఏమైనా ఉందా? సంజన గారి చీరలు చెప్పి తీసుకుంటారా, చెప్పకుండా సాక్రిఫైస్? ఎవరు సాక్రిఫైస్ చేయాలి? చేస్తే సంజన గారు చేయాలి సాక్రిఫైజు. మీరెవరండి? రీతు చౌదరి ఎవరు? అసలు ఆమె చీరల మీద ఏం హక్కు ఏంటి? ఎలా హక్కు వస్తుందంటే ఆమె వదిలేయాలి. పర్లేదు సార్, నేను ఇస్తాను రీతు చౌదరికి, వాళ్ళ అమ్మగారి పలానా షర్ట్ అంటే నాన్నగారికి ఒక సెంటిమెంట్ ఉంది, నాకు వేరే డ్రెస్సులు ఉన్నాయి సార్ అని తనకు తానుగా ఇవ్వాలి తప్ప, పోనీ అది కూడా కాదండి. సంజనని పక్కన పెట్టి, సంజన నువ్వు డిఫెండ్ చేసుకో, బట్ ఆమె వన్స్ కావాలందంటే చచ్చినట్టు ఇవ్వాల్సిందే, బట్ ఆమెను కన్విన్స్ చేసుకునే బాధ్యత నీదే, నువ్వు కన్విన్స్ చేసుకో, ఇదైతే నా ఆప్షను. నీ చీరలన్నీ ఆమె తీసుకుంటుంది. ఇప్పుడు చీరలన్నీ స్టోర్ రూమ్లో పెట్టేసిన తర్వాత ఆమెకి పలానా షర్ట్ వస్తుంది ఆ నాన్నగారి దగ్గర నుండి. ఆమె ఇప్పుడు ఓకే అంటుంది, నువ్వు ఇవ్వడానికి రెడీయా అని అడగాలి. ఆమె అక్కడ ఏం ఫైట్ చేస్తుందో ఒక డ్రామా క్రియేట్ చేసే అవకాశం ఆమెకి ఇస్తే తెలియజేసిన తర్వాత ఇవ్వడం వేరు. చెప్పబెట్టకుండా అలాగేదో తీసుకెళ్ళి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తీసుకోవడం, నువ్వు స్టోర్ రూమ్లో పెట్టాడో ఆయన దగ్గర పవర్ తీసుకోవడం, ఇవన్నీ నాకైతే అసలు ఆ గేమ్కి ఒక విధానం అయితే అనిపించలేదు. అంటే ఆ గేమ్ ఒక సిస్టమేటిక్గా జరగలేదు అనేది నా ఫీలింగ్. పద్దాక ఏంటిది డెన్లోకి రావడం, డెన్లోకి వచ్చి మాట్లాడడం, లోపలికి వెళ్ళడం, మళ్ళీ బయటికి రావడం. మేబీ నాకు తెలిసిన నాగార్జున గారు కూడా చాలా ఇబ్బంది పడి ఉంటారు, ఏంద్రా ప్రోగ్రామ్ అని చెప్పి. కాకపోతే ఆయనకంత టైం స్పెండ్ చేసే టైం ఎందుకు ఉంటుంది? ఆయన ఏంటంటే ఆ ప్రోగ్రామ్కి వస్తారు, ఆ ప్రోగ్రామ్ ఎంత త్వరగా అయ్యగొట్టుకుని మిగతా పనులు చూసుకుందామని ఆయన కూడా ఫీల్ అవుతుంటే స్క్రిప్ట్ చదువుతారు. ఆయనది ఏమి ఉండదు కదా, ఆయనకి వేరే పనులే ఉండవా. ఈజ్ అ బిజీ పర్సన్. సో ఈ ప్లానింగ్ చేసేవాళ్ళు కూడా అంత పేలవంగా ఉండడం అనేది నాకు ఎందుకనో ఎపిసోడ్ 63లో ఉండి కూడా మనం ఇలాంటి నాసిరకమైన గేమ్స్ ఆడించడం అనేది 9 సీజన్లో ది వర్స్ట్ సీజన్ అని అయితే నా ఫీలింగ్. ఎవరు ఫీల్ అయినా ఎవరు ఫీల్ అవ్వకపోయినా ఖచ్చితంగా నాలాగా ఫీల్ అవ్వాలి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే అప్పుడే కదా తెలుసుద్ది. మీరు ఇప్పుడు నేను పెట్టినంత మాత్రం తెలియదండి. మీరు చూసే వ్యూవర్స్ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీరు కూడా ఫీల్ అవుతున్నారో అది ఫీలింగ్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా డబ్బులు పెట్టి కదా ఈ షోలు చూసేది. హాట్స్టార్ కొనకుండా చూసేవాళ్ళు ఎవరో ఉన్నారా చెప్పండి? స్ట్రీమ్ చేస్తున్నారు కదా, సో ఖచ్చితంగా మీరు పే చేస్తున్నారనే కదా అర్థం. కాబట్టి మీకు ఆ హక్కు ఉంటుంది. ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో నా ఛానల్లో కాబట్టి వేరే వాళ్ళ ఛానల్లో నీ ఫీలింగ్స్ మీరు పెట్టండి. పెట్టకుండా మీరు తగుదనమ్మా అని అందరూ డబ్బా కొడుతుంటే మనం కూడా ఆ డబ్బా అయిపోకుండా ఈ బాగోపోతే బాగోలేదు, బాగుంటే బాగుంది, ఈడు ఆడలేదంటే ఈడు ఆడలేదు, ఈడు ఆడేంటి ఈడు ఆడాడు కామెంట్ ఖచ్చితంగా చూసే వ్యూవర్స్ గురించి చెప్తున్నానండి. ఇది ఈ షోలు చూడని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. అది మా ఫ్రెండ్సే ఉన్నారు. బట్ మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం అంతా ఒక జానర్లోకి వస్తాం కాబట్టి ఒక ఫ్యామిలీ, బిగ్ బాస్ ఫ్యామిలీ లాగా ఉంటాం కాబట్టి మాట్లాడుకోవడానికి ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేసుకోండి ఇలాంటి ప్లాట్ఫామ్ మీద అనేది మెసేజ్ రూపంలో అయితే చెప్తున్నాను. అలాగే దివ్య, నిన్న నాగార్జున గారు ఏదైతే సీక్రెట్ టాస్క్ ఉందో ఈ సీక్రెట్ టాస్క్కి సంబంధించి సుమన్ శెట్టిని లేపి గ్రీజులు రాసి ఆ జాకీకి మందంపాటి మంచి క్వాలిటీ అయిన గ్రీజు రాసి దాన్ని తిప్పి లగకపోయిన ఇంకొద్ది గ్రీజు అన్నీ తగిలించి మరి సుమన్ శెట్టి గారిని లేపడానికి చేసిన విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదండి. సుమన్ శెట్టి ఆడలేదని అట్లా, కానీ అంతకన్నా గొప్పగా సీక్రెట్ గేమ్ ఆడింది దివ్య ఆడింది.
దివ్య ఎక్సలెంట్గా ఆడింది. లాస్ట్ వీక్ మొత్తం షోని సింగిల్ హ్యాండెడ్గా నడిపించింది ఎవరంటే దివ్య. ఎవ్వరు లేరు. నేను అనుకున్నా అరే దివ్యకి ఖచ్చితంగా ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తారు. దివ్య టర్న్ చేసింది గేమ్ని. దివ్య టర్న్ చేయడం అంటే గేమ్నే కాదు, మొత్తం ఎవ్వరికి దొరకకుండా ఒక ఆట ఆడుకుంది హౌస్ మొత్తాన్ని. ఆడుకోవడమే కాదు, కెప్టెన్సీ కంటెండర్షిప్లో తన నిర్ణయంతో ఒకటి జరగాల్సిన దాన్ని క్వైట్ ఆపోజిట్ జరిగేలా చేసింది. ఇన్ని చేసింది కాబట్టి, ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి, గేమ్ని అరచేతిలో తీసుకుని ఆడిచ్చింది లాస్ట్ వీక్ కాబట్టి ఖచ్చితంగా ఆమె గురించి ఒక మాట మాట్లాడతారు అనుకుంటే అక్కడ ఆ స్కోర్ వేయించాము 23-27లో పెట్టి వచ్చారు. ఏంటో అసలు నాకేం అర్థం కాని విషయం. అది కాకుండా ఆమె గేమ్ని కానీ ఎక్కడ కూడా మాటకు కూడా మచ్చుకు కూడా పేరు పలకపోవడం ఏదైతే ఉందో నిన్న వీకెండ్లో ఎంత దారుణమైన పార్షియాలిటీ చూపించారంటే, మేనేజ్మెంట్ ఎవడో ఒకడో చూపించారంటే అంత బాగా చూపించారని చెప్పాలి. సుమన్ శెట్టే తోపంటే దివ్య ఏమవ్వాలి గేమ్లో? సీక్రెట్ టాస్క్ గురించి మాట్లాడుకుని ఉండాల్సింది. అసలు సీక్రెట్ టాస్క్ అనే టాపిక్ నోట్లో రాకుండా ఉంటే ఓకే మర్చిపోయారేమో, లేకపోతే దాని గురించి పెద్ద పట్టించుకోలేదు అనుకోవచ్చు. సీక్రెట్ టాస్క్ గురించి పొగిడేసి సుమన్ శెట్ని అదే దివ్య గురించి టాపిక్ లేపలేదంటే అర్థం ఏంటి? ఆ స్కోర్ కూడా అందుకే వేయించారు అని అనిపిస్తుంది ఇప్పుడు. ఆ స్కోర్ కూడా 23, 25, 27 ఏదైతే 30 బిలో తెప్పించారు దివ్యకి, అంత కెపాసిటీ లేదనో ఏదో అని చెప్పి కదులుతుంది. సో కదులుతుందమ్మా. సో అలాంటిది మరి స్కోరు అంత తప్పించారంటే ఇక్కడ ఎత్తలేని దానికి అక్కడ స్కోర్ తెప్పిందని రెండు సింక్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఇది కావాలని చెప్పి చేస్తున్నారనిపిస్తుంది. ఇంత పార్షియాలిటీ పనికిరాదు గేమ్లో. మీరు ఎవరు ఆడితే ఆడికి వేయాల్సిందే. ఇదేముందండి ఆఫ్టర్ ఆల్ ఆమె 40,000 మంది 40,000 ప్లస్ మెంబర్స్లో ఉండి ఫిల్టర్ అయి వచ్చిన వ్యక్తి. అగ్ని పరీక్షలో కూడా దివ్యకి అన్యాయమే చేశారని చెప్పాలి. ఆ అమ్మాయి అసలు లెక్క ప్రకారం అయితే దివ్య అగ్ని పరీక్షలో ఫస్ట్ ప్లేస్, నెక్స్ట్ ప్లేస్ హరీష్. ఆమెను ఎందుకు ఆపారో అప్పుడే అర్థం కాలేదు. ఆమెకు అసలు అక్కడే అన్యాయం జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత 2 వారాల తర్వాత వచ్చే పిల్ల కాదు ఆమె. ఫస్ట్ నుంచి ఉండాల్సిన ఆవిడ ఈరోజు వచ్చిన తర్వాత నుండి కూడా ఖచ్చితమైన ఆమె ఇంపాక్ట్ చూపించింది. మాట్లాడేటప్పుడు చాలా ఖచ్చితమైన మాటలు మాట్లాడుతుంది. అన్ని రకాలుగాను ఆ అమ్మాయి 100% టాప్ 5లో ఉండే క్యాండిడేట్ అని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఏమైందంటే ఈ తనూజ అనే ఒక ఫ్లోలో ఉన్నారు జనాలందరూ. ఒకసారి బయటికి వచ్చి ఆలోచించండి. ఒకసారి ఏం ఆడిందో ఒకసారి ఆలోచించండి. మీరే క్వశ్చన్ చేసుకోవాలి. మీరు ఆమెను తీసేయట్లే నేనేమి, బట్ ఆమె అనేది తప్పు. ఆమె బ్రెయిన్ క్వాలిటీ ఉందా ఏమన్నా? అసలు షోకే పెద్ద బొక్క. ఈ కంటెస్టే ఈ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ అసలు ఒక్కళ్ళు లేరు ఎంటర్టైన్మెంట్ చేసినవాడు. ఒక గేమ్ పెడితే ఆడిసొచ్చేవాళ్ళు లేరు. ఒక లాజికల్ థింకింగ్ లేరు. ఆ డీమాన్ పవన్, ఇమాన్యుల్ లాంటి వాళ్ళు, తనూజ లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు తప్ప కొద్దిగా గేమ్లో తెలివితేటలు వాడి ఆడగలిగే వాళ్ళు కళ్యాణ్ సంబేర్. ఎందుకంటే కళ్యాణ్ ఆడేస్తాడు, స్పీడ్ ఉంటుంది, ఐక్యూ వాడు, తెలివితేటలు ఉండవు, లాజికల్గా వాడు. డీమన్ పవన్ ఆడతాడు బాగా, ఇమాన్యుల్ ఆడతాడు బాగా. అలాగే ఇప్పుడు తనూజ కూడా మన దివ్య కూడా చాలా లాజికల్గా ఆడుద్ది గేమ్స్. అఫ్కోర్స్ ఆమె వెయిట్ ఉన్నా సరే పార్టిసిపేషన్ విషయంలో కానీ ఎక్కడ కూడా తగ్గదు ఆమె. నాకైతే మాత్రం నిన్న ఏదైతే స్కోరింగ్ ఇచ్చారో ఆ స్కోరింగ్ విషయం కానీ, అలాగే సీక్రెట్ టాస్క్ ఏదైతే 100% ఎక్సలెంట్గా ఆడిందో దివ్య గురించి మాట్లాడకపోవడం కానీ, నిన్న కంటెండర్షిప్కి సంబంధించి తనూజను తెప్పించి ఒక నిజంగా అది ఎవరు ఊహించని విధమైన ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అలాంటి హౌస్లో ఒక టర్నింగ్ పాయింట్కి తీసుకొచ్చిన ఒక అమ్మాయి గురించి కనీసం ఒక మాట మాట్లాడలేదు. అంటే ఏంటి, మీ టీవీకి సంబంధించిన షోలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగిలు పెట్టి లేపుతారా అండి? నాకు అర్థం కాదు. అంటే జనాలు ఎవరైతే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళనే తప్పులు చేసినా ఒప్పులు చేసినా వాళ్ళనే జాగిలు పెట్టి లేపుతారండి? నాకైతే అర్థం కావట్లేదు. నాకు అసలు ఆ షో ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ ఓటింగ్ ఏమైనా కన్సిడర్ చేసుకుంటున్నారా లేదంటే ఆ ఓటింగ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఏమైనా చేస్తున్నారా లేదా? కంటి ముందే అబద్ధం చేసి నిన్న నిరూపించారు శుభ్రంగా. ఆ ఓటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరు అసలు వాళ్ళంతా ఎవరో కూర్చున్న వాళ్ళు? ఆడియన్స్ వాళ్ళు జనరల్ పీపుల్ నాలంటి వాళ్ళు తీసుకెళ్ళి పెట్టండి ఆడియన్స్లో.
ఎవరి గురించి మాట్లాడమంటారు చెప్పండి, మాట్లాడతాం. మీకు నచ్చిన వాళ్ళని కూర్చోబెట్టుకొని నచ్చిన వాళ్ళతో ఓట్లు వేయించి నచ్చిన వాళ్ళని లేపి జాకీలు పెట్టి లేపి నచ్చిన వాళ్ళని డబ్బాలు కొడతారా? ఆడిన వాళ్ళంతా ఏమైపోతారు? చూసేవాళ్ళు పిచ్చోళ్ళ ఏంటి? చూసేవాళ్ళు పిచ్చోళ్ళ? నిన్నైతే మాత్రం ఖచ్చితంగా ఒక్క నాగార్జున గారు అమలా గారికి సంబంధించిన ఏదైతే వాళ్ళ బిట్టు వరకు మాత్రం ఎంజాయ్ చేయగలిగాం, కానీ మిగతా అంతా కూడా అసలు సిస్టమేటిక్గా లేకపోవడం ఒకటి, అది ఒక పద్ధతిగా లేకపోవడం, ఒక జంటల్ని హైలైట్ చేసి జనాల్లో అదే రుద్దే ప్రయత్నం ఏదైతే అది జరిగిందేనన్నా, అది డ్యాన్స్లు మొదలుకొని తర్వాత ఈ సాక్రిఫైజులు ఏదైతే ఉన్నాయో సాక్రిఫైజ్ చేసుకునే విషయంలో కూడా జంటల వారిగానే పెట్టుకున్నారు. రీతు చౌదరి, పవన్ కళ్యాణ్ వీళ్ళనే పెట్టారు. ఇంకోటి అన్యాయం ఏంటంటే గౌరవ్ కానీ సంజనాకి కానీ కనీసం అట్లీస్ట్ వాళ్ళ వస్తువులు తీసుకుంటున్నారంటే వాళ్ళు ముందు పెట్టి వాళ్ళని కనీసం కన్విన్స్ చేసుకునే విధంగా ఆప్షన్ కూడా ఇవ్వకుండా కనీసం వాళ్ళకి ఒక ఇంటిమేషన్ లేకుండా తీసుకొని నిర్ణయం తీసుకోవడం అంటే వీళ్ళకేం అధికారం? వాళ్ళ వస్తువుల మీద వాళ్ళ చీరలు తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టే అధికారం వీళ్ళకెవరండి? ఏమెవరు అసలు తీసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడానికి? బిగ్ బాస్ ఎవరు? ఎలా ఇస్తారంటే ఆమె నుంచోబెట్టి నీగో ఆమె తీసుకుంటానంటుంది, ఆమెకి ఇది కావాలంటే తీసుకుంటానంటుంది, మరి నీవు ఓకే అన్నా కుదరదు, నువ్వు కన్విన్స్ చేసుకో, ఆమెతో ఓకే అనిపించని చెప్పి ఇలా పెడితే ఎంత పద్ధతిగా ఉంటుంది. కానీ అది చెప్పకుండా వాళ్ళు తీసుకోవడం, వాళ్ళు పవర్లు తీసుకోవడం అంటే అది కరెక్ట్గా అయిన గేమ్ కాదనిపించింది, న్యాయంగా అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదో నిన్న ఎపిసోడ్ అయితే మాత్రం అస్సలు నాకు ఎక్కడ కూడా న్యాయంగా అనిపించలేదు. ఇంకోటి రాము రాథోడ్ గురించి గత వారం రోజుల నుంచి నేను చెప్తున్నాను. రాము రాథోడ్ గివప్ ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోవడం కోసమే పెద్ద దాంట్లో నామినేషన్లోకి వచ్చేస్తున్నాడు, నామినేట్ చేయమని చెప్తున్నాడు. అలాగే గేమ్స్లో గివప్ ఇస్తున్నాడు. లేదు నాకన్నా తనుజక్కే సూపర్ అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే చూసే ఆడియన్స్ ఆయన కేసు ఓట్లు వేసే వ్యక్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేను చీకొట్టించుకోవాలి కావాలని చెప్పి ఆయన గురించి ఆయన ఒక నెగిటివ్గా ఈయన గివిప్పిస్తాడు. రాము రాథోడ్ అసలు చండాలంగా ఆడుతున్నాడు అని మనం అనుకోవాలని చెప్పి ఆయన ఇంటెన్షన్తో చేసిన పనులు తప్ప అక్కడ రాము రాథోడ్ అనేవాడు సూపర్ క్యాండిడేట్, ఎక్సలెంట్ క్యాండిడేట్. కానీ ఆయనకి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అందుకే ఇవన్నీ కావాలని చేశాడు. మొత్తానికైతే ఆయనైతే నిన్న సెల్ఫ్ ఎవిక్షన్ అయిపోయి హౌస్ బయటకు అయితే వెళ్ళిపోయాడు. రేపు ఖచ్చితంగా సాయి అవుతాడు, అది ఆల్రెడీ మనందరికీ తెలిసిన విషయం. అయితే డబుల్ ఎలిమినేషన్ అంటే కావాలని ప్రజల తీర్పు ద్వారా అయిన డబుల్ ఎలిమినేషన్ కాదు, ఒకటి సెల్ఫ్ అవుతుంది, ఒకటి జనాలు ఓట్ల ద్వారా మీరు అనుకునే జనాలు ఓట్ల ద్వారా అది సాయి అయితే మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ అవుట్ ఆఫ్ ద హౌస్, అది కన్ఫామ్. చూద్దాం నెక్స్ట్ వీక్స్లో జరిగే ఎలిమినేషన్లు ఎంత గొప్పగా ఉంటాయో అది కూడా చూద్దాం, అది వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. నేనైతే మాత్రం ఈరోజు అన్యాయం జరిగింది, అది దివ్యాకి జరిగిందని చెప్పాలి. హౌస్ నుండి ఏదైతే ఆమె గురించి కనీసం మాట్లాడకపోవడం అనేది చాలా చండాలమైన పని అది. అలాగే గౌరవకు సంబంధించి కూడా గౌరవకు సంబంధించిన ఏదైతే పవర్ ఉందో అది ఆయనకి తెలియకుండా ఇమాన్యుల్ వాడుకునే అధికారాన్ని క్రియేట్ చేయడం అనేది చండాలం. అలాగే సంజనా గారి చీరలు కూడా స్టోర్ రూమ్లో పెట్టించడం, ఆమెకు తెలియకుండా పెట్టించడం అనేది, చెప్పకుండా పెట్టించడం అనేది కూడా ఆట విధానం కాదు. అలాగే పేర్స్ కళ్యాణ్ వచ్చేసి తనూజకి సాక్రిఫైస్ చేయడం, రీతు చౌదరి వచ్చి డిమాన్ భవన్ సాక్రిఫైస్ చేయడం, ఏంటి సుమన్ శెట్టి వచ్చేసి భరణికి సాక్రిఫైస్ చేయడం, అంటే ఎవరి మధ్య అయితే బాండింగ్ ఉందో వాళ్ళని అక్కడ ఎంతసేపు వాళ్ళనే గేమ్లో పెట్టించడం, వాళ్ళతోనే చేయించడం అనేది కావాలని చేయిస్తున్నట్టు అనిపించింది తప్ప అందరినీ ఈక్వల్గా చూస్తున్నట్టయితే నాకు అనిపించింది. మొత్తానికైతే నిన్నటి ఎపిసోడ్ బాయ్. ఎంత 23